శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆగస్టు 9 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి మధ్యాహ్నం 1:31 వరకు ఉంది. ఆ తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 2:20 వరకు ఉంది. ఆ తర్వాత ధనిష్ట నక్షత్రం వచ్చింది. శనివారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధియోగం ఉంటుంది. ఈ సిద్ధియోగం మిశ్రమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అంటే కొంత అనుకూల ఫలితాలు ఉంటాయి, కొంత వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు చేసినా, పని మీద బయటికి వెళ్ళినా మధ్యాహ్నం 2:20 వరకు కొన్నిసార్లు అనుకూలత ఉంటుంది, కొన్నిసార్లు వ్యతిరేకత ఉంటుంది. అయితే మధ్యాహ్నం 2:20 తర్వాత మాత్రం ధనిష్ట నక్షత్రం వచ్చింది. శనివారం ధనిష్ట నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఇది శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు మధ్యాహ్నం 2:20 తర్వాత పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా వర్ధమాన యోగం అనేది సహకరిస్తుంది. కాబట్టి మీ పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి, మీ ప్రయాణాల్లో లాభం చేకూరుతుంది. అయితే మధ్యాహ్నం 2:20 లోపు వెళితే మాత్రం మిశ్రమ ఫలితాలు రాకుండా పూర్తిగా అనుకూల ఫలితాలు రావడానికి ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళాలి. అప్పుడు సిద్ధియోగం ఉన్నా కూడా మిశ్రమ ఫలితాలు కాకుండా పూర్తిగా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో గ్రహాల స్టేటస్ మనం పరిశీలించినట్లయితే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ ఎలా ఉందంటే శనివారానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి 12 రాశుల వాళ్ళకి కష్టానికి తగిన ప్రతిఫలం వాళ్ళ రంగాల్లో ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు మకరంలో, శని ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి కొద్దిగా 12 రాశుల వాళ్ళకి చంచలమైన మనస్సు ఉంటుంది. ఆ చంచలమైన మనస్సును అధిగమించి స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ధనిష్ట నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు కన్యలో, బుధుడింట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం ఇలాంటివి ఈరోజు చేయకపోవటమే మంచిది. ఒకవేళ ప్రాపర్టీ ఏదైనా కొనుక్కుంటున్నా సరే 12 రాసుల్లో ఎవరైనా డాక్యుమెంటేషన్ వెరిఫై చేసుకొని జాగ్రత్తగా ప్రాపర్టీ కొనుక్కోండి. రియల్ ఎస్టేట్ డీలింగ్స్లో కూడా ఆచితూచి వ్యవహరించండి. అలాగే బ్రదర్స్తో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా ప్రేమపూర్వకంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. కుజుడు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి, బుధుడింట్లో ఉన్నాడు కాబట్టి ఈ విధి విధానాలు పాటించాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఈరోజు శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 2:20 వరకు ఉంది. ఈ శ్రవణ నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, సీమంతం, చెవులు కుట్టించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అలాగే అక్షరాభ్యాసం చేసుకోవటానికి కూడా శ్రవణ నక్షత్రం మంచిది. అక్షరాభ్యాసాలకు చాలా బ్రహ్మాండమైన నక్షత్రం అని చెప్పుకోవాలి. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా శ్రవణ నక్షత్రం మంచిది. కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి శ్రవణ నక్షత్రం మంచిది. అలాగే యజ్ఞాలు, హోమాలు నిర్వహించటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. శ్రవణ నక్షత్రం ఉన్నప్పుడు యజ్ఞం చేసినా, హోమం చేసిన ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ పౌర్ణమి తిథి వచ్చింది కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే వ్యవసాయదారుల విత్తనాలు నాటడానికి కూడా శ్రవణ నక్షత్రం మంచి నక్షత్రం. మధ్యాహ్నం 2:20 తర్వాత ధనిష్ట నక్షత్రం వచ్చింది. ధనిష్ట నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ధనిష్ట నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన అధికార పదవులు స్వీకరించవచ్చు. అలాగే కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి నడపటానికి, బండి కానీ కారు కానీ మొదటిసారి నడపటానికి ధనిష్ట నక్షత్రం మంచిది. అలాగే ముఖ్యమైన తీర్థయాత్రలు చేయటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా ధనిష్ట నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన లాభాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నా, వ్యాపార రంగంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా కూడా వృత్తిపరంగా అద్భుతమైన లాభాలు ఉంటాయి. అలాగే అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేసి ఆ చర్చల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొద్దిగా బాధ, చింత ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి.
అలాగే రుణ బాధల వల్ల కొద్దిగా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే కోర్టు వ్యవహారాల్లో ఈరోజు కీలకమైనటువంటి వ్యవహారాల పరంగా ముందుకు సాగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే కోర్టు వ్యవహారాలు నిర్వహించే వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే ఒక గొప్ప మార్పు అనేది ఆ కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో ఈరోజు కనిపిస్తుందని చెప్పుకోవాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా కొన్ని చిక్కులు చికాకులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించగలుగుతారు. వృత్తిపరంగా కొద్దిగా రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే సాధ్యమైనంత వరకు రుణాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు కర్కాటక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే వివాహాది శుభ కార్యక్రమాల ద్వారా ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పొందటానికి అవకాశాలు కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమ నిమిత్తమై అవసరమైన ధనం సమకూరుతుంది. ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో కూడా చక్కటి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ రోజంతా కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వాహన ప్రాప్తి యోగం కనిపిస్తుంది. అంటే బండి కానీ కారు కానీ కొనుక్కోవాలని చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వ్యాపార పరంగా కూడా విశేషమైన లాభాలు చేకూరే సూచనలు ఉన్నాయి. ఏ వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. అలాగే కొన్ని సమస్యలు ఎదురైనా సరే మనోధైర్యంతో తెలివితేటలతో సమయస్ఫూర్తితో ఆ సమస్యలు అధిగమించి విజయాలు అందుకుంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా కొద్దిగా వ్యతిరేకత కనిపిస్తుంది. ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ మీరు ఊహించినట్లుగా కాకుండా వ్యతిరేకత అనేది ఎదుర్కొంటారు. అయినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేయగలుగుతారు. అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం తులారాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. కీర్తి ప్రతిష్టలు పొందే సూచనలు కూడా తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఈరోజు కనిపిస్తున్నాయి. సాంఘికంగా పేరు పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా అద్భుతమైన లాభాలు అందిపుచ్చుకోగలుగుతారు. వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలు కనిపిస్తాయి. అలాగే ఉన్నత పదవులు పొందటానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. ప్రమోషన్ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సాంఘికంగా కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు మంచి కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా మానసిక ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అటువంటప్పుడు దిగులు చెందకుండా మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అప్పుడు మానసిక ఆందోళన నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా ఈరోజు వృధా కాలక్షేపాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. కాబట్టి సమయాన్ని ఉపయోగించుకోండి, సద్వినియోగం చేసుకోండి. సమయాన్ని వృధా చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ధనుసు రాశి వాళ్ళకు అవసరం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళు ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. సంతానం లేని వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా వ్యాపార పరంగా కూడా అప్పులు తీర్చడానికి కూడా ఈరోజు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కటి దినఫలాలు కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి సుఖము చేకూరుతుంది. అంటే అద్భుతమైన సుఖం లేకపోయినప్పటికీ సామాన్యంగా ప్రతి పనిలో ఎంతో కొంత సుఖాన్ని లాభాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి మాత్రం ఉంటుంది. కానీ సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వాక్కు పరంగా కొద్దిగా కఠినత్వం ఉంటుంది. మాట దురుసుగా మాట్లాడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మీ కింద పనిచేసే వ్యక్తులతో గొడవలు అయ్యే సూచనలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీ కింద పనిచేసే వ్యక్తులతో గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకున్న ప్రత్యేకత రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి. ఈ సందర్భంగా హయగ్రీవుడి మంత్రాన్ని 11 సార్లు చదువుకొని వెళ్ళాలి. అప్పుడు
వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఆ హయగ్రీవ్ మంత్రం ఏంటంటే శ్రీ భగవతే ధర్మాయ ఆత్మవిశోధనాయ నమః. ఇది మంత్రం. శ్రీ భగవతే ధర్మాయ ఆత్మవిశోధనాయ నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకుని వెళితే హయగ్రీవుడి అనుగ్రహం వల్ల అఖండ కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగపరంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా అన్ని రంగాల్లో కూడా చక్కటి అనుకూలత పొందటానికి ఈ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసేటటువంటి శ్రామికులకు కాఫీ కానీ, టీ కానీ మీ ధనంతో ఇప్పించినట్లయితే మీకున్న జాతక దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే శనిహోర ఉన్న సమయంలో మీ దగ్గర పని వాళ్ళని నియమించుకోవటానికి లేదా మీ గృహంలో పని వాళ్ళని నియమించుకోవటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసినట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.